Good morning, children. In previous class, we have discussed different types of microorganisms like algae, fungi, bacteria, and viruses and protozoans. Okay. Now we are discussing another important microorganism, microarthropods. Some microarthropods are very important for the soil. Some microarthropods are very important for the soil. They help in the increasing soil fertility by decomposing the biomass through digestion. Some of the microarthropods are very important. They increase the soil fertility. They also help for the increasing the soil fertility by decomposing the biomass through the digestion, which convert the bigger components into the smaller components. అంటే ఈ మైక్రో ఆర్థ్రోపోడ్స్ అనేవి సాయిల్ ఫెర్టిలిటీని ఇంక్రీజ్ చేయడానికి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇవేం చేస్తాయంటే సాయిల్లో ఉండేటువంటి లార్జర్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డీకంపోజ్ చేసి స్మాలర్ కాంపోనెంట్స్గా కన్వర్ట్ చేస్తాయి. మైక్రో ఆర్థ్రోపోడ్స్ ఆర్ టు బి ఫౌండ్ ఆన్ అవర్ స్కిన్. ఈ మైక్రో ఆర్థ్రోపోడ్స్ అనేవి ఎక్కడ ఉంటాయంట? మన స్కిన్ మీద. మైక్రో ఆర్థ్రోపోడ్స్ ఆర్ ప్రజెంట్ ఆన్ అవర్ స్కిన్, ఐలిడ్స్, అలాగే మన కంటి రెప్పలు ఉంటాయి కదా, అలాగే బెడ్డింగ్స్, అలాగే మన మంచాలు ఇవి ఉంటాయి కదా వాటి మీద ఉంటాయి. అండ్ రగ్స్ ఎక్సెట్రా. వేర్ మైక్రో ఆర్థ్రోపోడ్స్ ప్రజెంట్ అని అడిగినప్పుడు మనం ఏం చేయాలి? మైక్రో ఆర్థ్రోపోడ్స్ ఆర్ టు బి ఫౌండ్ ఆన్ అవర్ స్కిన్, ఐలిడ్స్, బెడ్డింగ్స్, rugs, etc. But some microarthropods causes diseases like scabies. మనకి గజ్జి వస్తుంటే చూసారా? కొన్ని రకాల మైక్రో ఆర్థ్రోపోడ్స్ వల్ల మనకి ఈ ఇచ్చింగ్ స్కాబీస్ వస్తుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ డిసీజ్ స్కాబీస్. దాన్ని ఏమంటారంటే ఇచ్ మైట్ అంటారు. ఆ స్కాబీస్ డిసీజ్ని కాజ్ చేసేటటువంటి ఆ మైక్రో ఆర్థ్రోపోడ్ని ఏమంటారంట? ఇచ్ మైట్. Some microarthropods causes diseases like scabies, etc. The best example of microarthropod is scabies mite or itch mite. So, actually, microarthropods are not microorganisms. జనరల్గా ఈ మైక్రోఆర్థ్రోపోడ్స్ అనేవి మైక్రో ఆర్గానిజమ్స్ కావు. ఆర్థ్రోపోడ్ మనకు తెలుసు. ఆర్థ్రోపోడ్స్ ఆర్ ద యానిమల్స్ ప్రజెంట్ ఇన్ ఇన్వర్టిబ్రేట్స్. ఓకే, ఆర్థ్రోపోడ్స్ are లార్జెస్ట్ కింగ్డమ్ ఇన్ ద యానిమల్ వరల్డ్. ఆర్థ్రోపోడ్స్ జాయింట్ లెగ్డ్ యానిమల్స్. ఓకే, జనరల్లీ మైక్రో ఆర్థ్రోపోడ్స్ ఆర్ నాట్ మైక్రో ఆర్గానిజమ్స్. దే ఆర్ లుకింగ్ లైక్ ఏ బ్యాక్టీరియా. దీస్ ఆర్ మైన్యూట్ ఇన్ సైజ్. ఇవి చూస్తానికి బ్యాక్టీరియా లాగా చాలా చిన్నవిగా ఉంటాయి కాబట్టి వీటిని మనం ఏమంటామంటే మైక్రో ఆర్థ్రోపోడ్స్ అంటారు. సో దే కెన్ బి అబ్జర్వ్డ్ విత్ హెల్ప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఆర్థ్రోపోడ్స్ మీన్స్ జాయింట్ లెగ్డ్ ఆర్గానిజమ్స్. ఆర్థ్రోపోడ్స్ అంటే ఏంటి? జాయింట్ లెగ్డ్ ఆర్గానిజమ్స్. ఓకే, వన్స్ అగైన్ మళ్ళీ ఒకసారి చూడండి. సమ్ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ద microarthropods. Microarthropods are very important for the increasing of the soil fertility. What is the use of microarthropods? అంటే ఏం రాయాలి? Microarthropods increase the soil fertility. They also help in the increasing the soil fertility by decomposing the biomass through the digestion, which converts the bigger components into smaller components. So, microarthropods are present on our skin, eyelids, beddings, rugs, etc. Some of the microarthropods cause skin diseases like scabies.
The best example is scabies mite or itch mite. It causes scabies, gajji, scabies disease on our skin. Okay, actually microarthropods are not microorganisms. Actually they are very very small in size. They can be observed with the help of microscope. So they are known as microarthropods. Microarthropods looking like a bacteria. Looks like a bacteria. These are minute in size. Microarthropods are minute in size. Arthropods means joint-legged organisms. Joint-legged organisms. Okay, children. Now, soil is highly rich in microorganisms. మనం ఈ సాయిల్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఈ సాయిల్లో నంబర్ ఆఫ్ వెరైటీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్, అన్కౌంటబుల్ వెరైటీస్, మనకి చెప్పలేనన్ని రకాల మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఈ సాయిల్లో ఉంటాయి. సాయిల్ ఈజ్ హైలీ రిచ్ ఇన్ మైక్రో ఆర్గానిజమ్స్ సచ్ యాజ్ బ్యాక్టీరియా. ఈ సాయిల్లో ఏమేమి ఉంటాయంట? బ్యాక్టీరియా ఉంటుంది, ఫంగై, ప్రోటోజోవా, మైక్రో ఆర్థోపోడ్స్ ఎక్సెట్రా. ఇన్ సాయిల్ బ్యాక్టీరియా, fungi, microarthropods, protozoans are present in the soil. The top 8 inches soil, ఈ పైన ఉన్నటువంటి ఈ అప్పర్ లేయర్ సాయిల్ యొక్క ఈ అప్పర్ లేయర్ కనుక చూస్తే ద టాప్ 8 inches ఆఫ్ సాయిల్ ఆఫ్ 1 acre, ఒక ఎకరం ల్యాండ్లో టాప్ 8 inches ఈ భూమిపైన ఉన్నటువంటి 8 అంగుళాలు ఈ సాయిల్ కనుక మనం చూస్తే మే కంటైన్ యాజ్ మచ్ యాజ్ 5.5 tons ఆఫ్ ఫంగై అండ్ బ్యాక్టీరియా. 5.5 టన్నుల బ్యాక్టీరియా ఉంటుంది. అంటే ఒక ఎకరం నేల కనుక ఉంటే ఆ ఎకరం నేలలో పైన ఉండేటువంటి టాప్ సాయిల్ ఉంటుంది కదా, ఈ టాప్ సాయిల్లో 8 అంగుళాల లోతులో కనుక మనం చూస్తే సుమారుగా 5.5 టన్నుల బ్యాక్టీరియా, మనం వెయిట్ కనుక చూస్తే వాటిని 5.5 టన్నుల బ్యాక్టీరియా ప్రోటోజోవన్స్ అనేవి ఉంటాయంట. బ్యాక్టీరియా, ప్రోటోజోవన్స్, ఓకే, ఫంగై ఇవన్నీ ఉంటాయి. దిస్ ఈజ్ వెరీ మచ్ యూజ్ఫుల్. దీస్ సాయిల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ వెరీ మచ్ యూజ్ఫుల్ ఫర్ గ్రోయింగ్ క్రాప్స్. ఈ సాయిల్లో ఉండేటువంటి ఈ ఫంగై కానీ ప్రోటోజోవన్స్ కానీ బ్యాక్టీరియా కానీ ఎందుకు కావాలంట? క్రాప్స్ కల్టివేట్ చేయడానికి, పంటలు బాగా పెరగటానికి ఈ సాయిల్లో ఉండేటటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి యూజ్ఫుల్గా ఉంటాయి. సో ద సాయిల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ మచ్ యూజ్ఫుల్ ఫర్ గ్రోయింగ్ క్రాప్స్. ఎక్సెస్ యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్. అయితే మనం ఏం చేస్తున్నాం? సాయిల్లో ఆల్రెడీ ఈ క్రాప్స్కి వెళ్ళిపోయేటటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి, కానీ మనం ఇంకా ప్రొడక్టివిటీ, ఈల్డ్ అనేది ఇంకా ఎక్సెస్గా రావడం కోసం మనం ఏం చేస్తున్నామంటే ఎక్సెస్గా ఈ పెస్టిసైడ్స్ని, ఈ ఎరువుల్ని ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజర్స్, ఈ పెస్టిసైడ్స్ని కానీ పురుగు మందులు కానీ అలాగే ఇన్సెక్టిసైడ్స్, వీడిసైడ్స్, హెర్బిసైడ్స్, ఆర్టిఫిషియల్ మాన్యూర్స్, వీటిని ఓవర్గా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ద ఎక్సెస్ యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్ కిల్స్ దీస్ బ్యాక్టీరియా ప్రజెంట్ ఇన్ ద సాయిల్. అప్పుడు ఇవి మనం ఎక్కువగా ఈ పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, హెర్బిసైడ్స్ అలాగే ఆర్టిఫిషియల్ మాన్యూర్స్ మనం ఓవర్ ప్రొడక్టివిటీ కోసం, ఓవర్ ఈల్డింగ్ కోసం మనం ఈ ఆర్టిఫిషియల్ ఈ కెమికల్స్ని ఎక్కువగా సాయిల్లో మనం యూజ్ చేసినప్పుడు, క్రాప్స్కి యూజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ సాయిల్లో ఉండేటటువంటి యూజ్ఫుల్ బ్యాక్టీరియా కానీ, ఈ సాయిల్లో ఉన్నటువంటి యూజ్ఫుల్ ఫంగై కానీ, ఈ సాయిల్లో ఉండేటువంటి సాయిల్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో, యూజ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డెడ్ అయిపోతున్నాయి. ఓవర్ యూజేజ్ ఆఫ్ పెస్టిసైడ్స్, పురుగు మందులను ఎక్కువగా వాడటం వల్ల. ఎప్పుడైతే మనం అగ్రికల్చర్ ఫీల్డ్స్లో ఈ ఓవర్గా ఈ పెస్టిసైడ్స్ని యూజ్ చేస్తున్నామో ఆటోమేటిక్గా ఫార్మర్కి అలాగే ప్లాంట్స్ గ్రోత్కి హెల్ప్ అయ్యేటటువంటి ఈ సాయిల్ మైక్రోబ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతున్నాయి అన్నమాట. సో వీ కెన్ సీ దెమ్ త్రూ ఏ మైక్రోస్కోప్. అయితే మనం వీటన్నిటిని ఎట్లా చూడవచ్చు? ఈ సాయిల్లో ఉండేటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ని మైక్రోస్కోప్ని యూజ్ చేసి చూడవచ్చు అనమాట. ఓకే, కాబట్టి మనం ఏం చేయాలి? సాధ్యమైనంత వరకు న్యాచురల్ మాన్యూర్స్ని మాత్రమే అగ్రికల్చర్లో యూజ్ చేయాలి. ఆర్గానిక్ మాన్యూర్స్ని, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి. అలా మనం కల్టివేట్ ఆర్గానిక్
క్రాప్స్ని కల్టివేట్ చేయడం వల్ల ఏమైందంటే సాయిల్ మైక్రోబ్స్ అనేవి బాగా రిచ్ అవుతాయి. ఎప్పుడైతే సాయిల్ మైక్రోబ్స్ అనేవి సాయిల్లో రిచ్ అవుతాయో ఆటోమేటిక్గా క్రాప్ ఈల్డ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దానికోసం మనం ఓవర్గా మన పెస్టిసైడ్స్ని యూజ్ చేయాల్సినటువంటి అవసరం ఉండదన్నమాట. అయితే చూడమ్మా, ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి అసలు ఎక్కడెక్కడ ఉంటాయి అనేది కనుక చూస్తే మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ప్రజెంట్ ఎవ్రీవేర్. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ప్రతి ఒక్క చోట ఉంటాయి, అక్కడ ఇక్కడ ఏం లేదు. దే ఆర్ ఫౌండ్ అరౌండ్ అస్. మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ఫౌండ్ అరౌండ్ అస్. దే ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఎయిర్. ఎక్కడ ఉంటాయి అన్నమాట? ఎయిర్లో ఉంటాయి. ప్రజెంట్ ఇన్ ద సాయిల్, ప్రజెంట్ ఇన్ ద వాటర్, ప్రజెంట్ ఆన్ అవర్ బాడీస్ ఎక్సెట్రా. సాయిల్లో ఉంటాయి, వాటర్లో ఉంటాయి, ఎయిర్లో ఉంటాయి, మన బాడీ పైన కూడా ఉంటాయి. ప్రతి ఒక్క ప్లేస్లో ఎవ్రీవేర్ మన సరౌండింగ్స్లో ప్రతి ఒక్క ప్లేస్లో కూడా ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. దే ఆర్ ఆల్సో ప్రజెంట్ ఇన్సైడ్ ద బాడీస్. మన బాడీ పైనే కాదు, మన బాడీకి లోపల కూడా ఇంటర్నల్గా కూడా ఉంటాయి మైక్రోబ్స్ అనేవి. దే ఆర్ ప్రజెంట్ ఇన్సైడ్ ద బాడీస్ ఆఫ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్. అలాగే కొన్ని పారాసైటిక్ నేచర్లో మన బాడీకి లోపల కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. అలాగే యానిమల్ బాడీకి కూడా లోపల మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ఆల్సో ప్రజెంట్ ఇన్సైడ్ ద బాడీస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. దే కెన్ సర్వైవ్ ఇన్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా, ఓవర్ టెంపరేచర్లోనైనా, ఓవర్ కూల్ ఐస్లోనైనా, 80 degrees సెల్సియస్ టెంపరేచర్ దగ్గర కూడా ఇవి ఉంటాయి. మనమైతే 45, 46, 50 డిగ్రీలకు వస్తేనే అల్లాడిపోతాం. కానీ ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి అత్యంత వేడి ప్రాంతాలలో ఉంటాయి, అత్యంత చల్లగా ఉండేటటువంటి ఫోర్జిన్ కండిషన్లు కూడా ఉంటాయి. అలాగే ఆక్సిజన్ ఉన్నా లైవ్లీగా ఉంటాయి, ఆక్సిజన్ లేకపోయినా కానీ లైవ్లీగానే ఉంటాయి. ఇవి ఎక్కడైనా ఎటువంటి క్లైమాటిక్ కండిషన్స్లోనైనా మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి లైవ్లీగా ఉంటాయన్నమాట. సో మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ రేంజింగ్ ఫ్రమ్ ఐస్ కోల్డ్ క్లైమేట్. ఐస్ కోల్డ్ క్లైమేట్ అంటే బాగా చల్లగా మంచు గడ్డ కట్టిపోయినటువంటి ప్రాంతాల్లోనూ, టూ హాట్ స్ప్రింగ్స్, వెరీ హాట్, బాగా వేడి, భరించలేనంత వేడి ఉన్నటువంటి ఆ ప్లేసెస్లో ఉంటాయి. డిజర్ట్స్, ఎడారి ప్రాంతాలలో ఉంటాయి. అండ్ మార్షీ ల్యాండ్స్, బాగా బురదగా ఉండేటటువంటి, బాగా చిత్తడిగా ఉండేటటువంటి ఆ మార్షీ ల్యాండ్స్లో కూడా ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి లైవ్లీగా ఉంటాయి అన్నమాట. సో మైక్రో ఆర్గానిజమ్స్ కెన్ సర్వైవ్ ఇన్ ఆల్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ ర్యాంకింగ్ ఫ్రమ్ ice cold climate to hot springs, deserts to marshy lands. Okay, some microorganisms grow on other organisms as parasites. కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి అదర్ పారాసైట్స్కి ఇంటర్నల్గా, అదర్ ఆర్గానిజమ్స్కి బాడీకి ఇంటర్నల్. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ ఉన్నాడు అనుకోండి, మన బాడీలో మలేరియల్ పారాసైట్ ఉంటుంది, టైఫాయిడ్ కాజ్ చేసేటువంటిది ఉంటుంది, హెచ్ఐవి వైరస్ ఉంటుంది, టైఫాయిడ్ బ్యాక్టీరియా ఉంటుంది, మలేరియా డిసీజ్ కాజ్ చేసే ప్రోటోజోన్స్ ఉంటాయి, అమీబియాసిస్ ప్రోటోజోన్, ఎంటమీబా హిస్టాల్టికా, అలాగే టేప్ వామ్స్. ఇవన్నీ ఎక్కడ ఉంటున్నాయి? మన బాడీకి ఇంటర్నల్గా ఉంటున్నాయి. అంటే కొన్ని రకాల మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి వేరే ఆర్గానిజమ్స్ యొక్క బాడీ మీద డిపెండ్ అవుతుంటాయి అన్నమాట. ఓకే, యాజ్ పారాసైట్స్ అండ్ సమ్ మే ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ. కొన్ని మాత్రం వాటంతటికి అవి ఇండిపెండెంట్గానే లైవ్లీగా ఉంటాయి. కొన్ని ఏమో అదర్ ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అవుతాయి, కొన్ని ఏమో ఇండివిజువల్గానే లైవ్లీగా ఉంటాయి. అయితే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ వస్తాయమ్మా. మైక్రో ఆర్గానిజమ్స్ కాజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ లైక్ టైఫాయిడ్, ట్యూబర్క్యులోసిస్, టీబీ అంటుంటాం కదా మనం. టీబీ కాదమ్మా, టీబీ ట్యూబర్క్యులోసిస్ అంటే మనం తెలుగులో ఏమంటామంటే క్షయవ్యాధి అని అంటారు. క్షయవ్యాధి అంటారు. సో డిసీజెస్ లైక్ టైఫాయిడ్ ఫీవర్ మనకు తెలుసు కదా, టైఫాయిడ్, ట్యూబర్క్యులోసిస్ టీబీ అండ్
సెప్టిమీషియా అంటే బ్లడ్ పాయిజనింగ్, మన బాడీలో ఉండేటువంటి రక్తము విషంగా మారిపోవటం. ఆ డిసీజ్ని ఏమంటారంటే సెప్టిమీషియా అంటారు. సెప్టిమీషియా ఆర్ కాజ్డ్ బై బ్యాక్టీరియా వల్ల వచ్చేటటువంటి డిసీజెస్ అన్నమాట ఇది. వాట్ ఆర్ ద డిసీజెస్ కాజ్డ్ బై బ్యాక్టీరియా అని అడుగుతారు అప్పుడు ఎగ్జామ్లో మిమ్మల్ని. అప్పుడు ఏం రాయాలి? బ్యాక్టీరియా కాజెస్ టైఫాయిడ్, ట్యూబర్క్యులోసిస్ అండ్ సెప్టిమీషియా డిసీజెస్ ఆర్ కాజ్డ్ బై బ్యాక్టీరియా. సమ్ ఆఫ్ ద స్కిన్ డిసీజెస్ ఆర్ కాజ్డ్ బై ఫంగై. ఇక మనకు వచ్చేటటువంటి స్కిన్ డిసీజెస్ ఉంటాయి కదా, ర్యాషెస్ కానీ ఇవి ఉంటాయి కదా, అవన్నీ కూడా మనకి దేని వల్ల వస్తాయంటే ఫంగై వల్ల వస్తుంటాయి. సమ్ ఆఫ్ ద స్కిన్ డిసీజెస్ ఆర్ కాజ్డ్ బై ఫంగై వైల్ అదర్ బై మైక్రో ఆర్థోపోడ్స్ అండ్ బ్యాక్టీరియా. కొన్ని రకాల స్కిన్ డిసీజెస్ అనేవి మైక్రో ఆర్థోపోడ్స్ వల్ల కానీ, లేదా కొన్ని ఏమన్నా బ్యాక్టీరియా అంటే ఫంగై వల్ల, మైక్రో ఆర్థోపోడ్స్ వల్ల, బ్యాక్టీరియా వల్ల, వీటి వల్ల మనకి స్కిన్ డిసీజెస్ వస్తున్నాయి. అలాగే డిసీజెస్ లైక్ మలేరియా ఫీవర్ మనకు తెలుసు, మలేరియా అండ్ అమీబియాసిస్ అంటే జిగట విరోచనాలు అంటారు దాన్ని తెలుగులో, అమీబియాసిస్. డిసీజెస్ ఆర్ కాజ్డ్ బై ప్రోటోజోవన్స్ ఆర్ వన్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఓకే, అయితే ఈ మైక్రో ఆర్థోపోడ్స్లో మనం బ్యాక్టీరియాని అబ్జర్వ్ చేయాలనుకున్నామమ్మా. మైక్రోస్కోప్ కింద మైక్రోస్కోప్లో ఉంచి బ్యాక్టీరియాని అబ్జర్వ్ చేయాలనుకున్నాం. మరి బ్యాక్టీరియాని అబ్జర్వ్ చేయాలి, మనం ఇంతకుముందు అబ్జర్వ్ చేసాము. లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాని బటర్ మిల్క్లో అబ్జర్వ్ చేసాము. ఎలా అబ్జర్వ్ చేసాము? ఈ బ్యాక్టీరియాని అబ్జర్వ్ చేయాలంటే మనం ఒక స్టెయినింగ్ ఏజెంట్ని యాడ్ చేయాలి, అంటే ఒక రంగు కలపాలి. ఆ రంగు ఏంటంటే క్రిస్టల్ వైలెట్. క్రిస్టల్ వైలెట్ అనే డై కలర్ని యాడ్ చేస్తే మనం ఈ బ్యాక్టీరియాస్ని ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి, బ్యాక్టీరియాస్ ఆర్ వెరీ స్మాల్ మైన్యూట్ మైక్రో ఆర్గానిజమ్స్. వీ కెనాట్ సీ విత్ అవర్ నేకెడ్ ఐ, దే కెన్ బి అబ్జర్వ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ మైక్రోస్కోప్. సో వీ మస్ట్ స్టెయిన్ బిఫోర్ సీయింగ్ ద బ్యాక్టీరియా అండర్ మైక్రోస్కోప్. మనం ఈ బ్యాక్టీరియాస్ని మైక్రోస్కోప్లో ఉంచే చూడాలి కాబట్టి మనం ఈ మైక్రోస్కోప్లో బ్యాక్టీరియాను అబ్జర్వ్ చేయడానికి ముందుగా వాటిని ఫస్ట్ మనం ఏం చేయాలంట? స్టెయినింగ్ చేయాలి, అంటే కలర్ యాడ్ చేయాలి. స్మియర్ బ్యాక్టీరియా ఆన్ ఏ స్లైడ్ అండ్ స్లైట్లీ హీట్ ద స్లైడ్. ఇప్పుడు మనం బటర్ మిల్క్ తీసుకున్నాము లాస్ట్ టైం. బటర్ మిల్క్ని స్లైడ్ మీద తీసుకొని ఆ స్లైడ్ని ఏం చేసాము? 1 or 2 seconds హీట్ చేసాము. హీట్ చేసినప్పుడు ఆ బటర్ మిల్క్లో ఉన్నటువంటి వాటర్ ఏమైంది? ఇవాపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆ స్లైడ్ని ఏం చేస్తున్నాము? ఆ స్లైడ్ మీద 1 or 2 drops కలరింగ్ ఏజెంట్ క్రిస్టల్ వైలెట్ని యాడ్ చేసాము. యాడ్ చేసి దాన్ని ఒక 3 to 5 seconds లీవ్ చేసాము. లీవ్ చేసినప్పుడు ఏమైంది? ఆ కలర్ని ఆ బ్యాక్టీరియాస్ అనేవి అబ్జర్వ్ చేసేసుకున్నాయి, పీల్ చేసుకున్నాయి. ఆ బ్లూ కలర్ని, ఆ వైలెట్ కలర్ని పీల్చుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రాగా ఉన్నటువంటి కలర్ని మనం ఆ ట్యాప్ కింద పెట్టి వాష్ చేసేసాం. వాష్ చేసి దాన్ని మనం మైక్రోస్కోప్ మీద పెట్టి చూసినప్పుడు ఆ స్లైడ్ని ఆటోమేటిక్గా మనకు వైలెట్ కలర్లో ఆ బ్యాక్టీరియాస్ అనేవి అపియర్ అయినాయి అన్నమాట. ఓకే, అంటే మనం బ్యాక్టీరియాని అబ్జర్వ్ చేయాలి అంటే తప్పనిసరిగా మనం ఏం చేయాలి? కలరింగ్ ఏజెంట్ని యూజ్ చేయాలి. ఆ కలరింగ్ ఏజెంట్ ఏంటి? క్రిస్టల్ వైలెట్. Okay children, so these are the different types of microorganisms. What are the microorganisms present in our nature? Viruses, bacteria, protozoa, algae, fungi and microarthropods. These are present everywhere. Where microorganisms present? Microorganisms are present in water, soil, air, human bodies and the bodies of animals and plants, and some types of microorganisms are present inside the body of plants and animals. They cause different types of diseases. Some microorganisms are very useful to us. కొన్ని ఏమైనా మనకు బాగా యూస్ఫుల్గా ఉంటాయి, కొన్ని ఏమైనా మనకి చాలా హార్మ్ఫుల్గా ఉంటాయి. సో దిస్ ఈజ్ ద లెసన్. ఓకే చిల్డ్రన్, in next class we will discuss another important topic, useful uses of microorganisms.
Story of Microorganism 2. Okay children, thank you.